హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కన్నయ్యని కోరుకుంటున్నాను. ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఏంటంటే, ఒక ఊరిలో ఒక భార్యాభర్త ఉన్నారండి. ఆ భర్త ఏమో ఇనుప పని చేసుకుంటూ ఉంటాడు కొలిమిలో. భార్య ఏమో ఇంటి పని అంతా చేసుకొని అది ముగిశాక తన భర్తకి సాయం చేయడానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటుందండి. అయితే ఇలాగే ఒకరోజు తన ఇంటి పని అంతా ముగించుకొని తన భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం కోసం వెళ్తూ ఇంటి దగ్గర 2 ఇనుప కమ్మలుంటే అవి తీసుకొని వెళ్తూ ఉంటుందండి. దారిలో 3 అమ్మలక్కలు తోడవుతారు. ఆ అమ్మలక్కలు ఆపి, ఆగాగు అని చెప్పేసని, చూడు, రోజు నిన్ను గమనిస్తున్నాము, నువ్వు ఎంత మంచిదానివి, ఎంత అమాయకురాలివి అసలు, కానీ నీ భర్తే ఎంత సోమరిపోతాడో, నీ చేత ఇంటి పని బయట పని అన్నీ చేపిస్తున్నాడని ఒక ఆవిడ అంటుందండి. నీ భర్త ఎంత కఠినాత్ముడు, నీతో ఇంత బరువులు మోపిస్తున్నాడు, నువ్వు ఇంట్లో పిల్లల్ని ఇంటి పని అంతా చూసుకుంటున్నావు కదా, బయట పనులు అతను చూసుకోవచ్చు కదా అని అంటుందండి. 3వ ఆవిడ అంటుంది, చూసావా, ఇంత బరువు నీ భర్త మోస్తాడేమో అడుగు, నువ్వు కాబట్టి అతని కోసం అతని పిల్లల కోసం ఇంత చేస్తున్నావు, ఎంత అమాయకురాలు, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది అని అంటదండి. అని కావాలంటే వెళ్ళి నీ భర్తను అడుగు, అక్కడ ఇనుప కమ్మలు ఉన్నాయి తీసుకురమ్మని, అతను అసలు అలాంటి బరువు పనులు చేస్తాడేమో, నువ్వు కాబట్టి చేస్తున్నావు, నువ్వు ఇలాగే చేస్తూ ఉన్నావు అనుకో, ఇలా కష్టపడి ఇంటి కోసం ఇంటి పని బయట పని అంతా చేస్తా కష్టపడి నువ్వు ఒక రోజున ఏదో ఒక రోజున చనిపోయావు అనుకో, నీ భర్త నీ కోసం ఆలోచిస్తాడా ఏంటి, చక్కగా వేరే పెళ్లి చేసుకుంటాడు, 3 రోజులు తిరిగేలోపు అన్యాయం అయిపోతే నువ్వు నీ పిల్లలే అని నూరిపోస్తారంటండి. ఇంకా ఆ భార్య ఇంటికి వెళ్ళి, అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి ఇంటికి వెళ్తుందంట. వెళ్ళి ఒక పావు గంట తర్వాత ఒక్కతే తిరిగి వస్తా ఉంటుందంట. అప్పుడు ఈ 3 ఆ అమ్మాయిని చూసి పగలబడి నవ్వుతారంట. నవ్వి ఇలా అంటారంట, ఏంటి నీ భర్త రాలేదా అని నేను చెప్పానా, నీ భర్త సోమరిపోతాడని, నువ్వే వినలేదు, ఎంత కఠినాత్ముడో అని అంటారంట పగలబడి నవ్వుతూ. అప్పుడు అమ్మాయి సమాధానం చెప్తుందంట, నా భర్త ఏమీ సోమరిపోతు కాదు, కష్టపడి పనిచేస్తున్నాడు, మా ఇద్దరికి అలాంటి ఏమీ అరమరికలు లేవు మా ఇద్దరి మధ్య. అయితే నేను ఇంటికి వెళ్ళింది నా భర్తను అనుమానించడానికో మీ ముందు అవమానించడానికో కాదు, నేను ఇంటి పని అంతా చేసుకొని బయటికి వెళ్ళాలన్న హడావుడిలో ఇంటి కిటికీలు తలుపులు వేశానో లేదో గుర్తులేదు, ఇంకా సరే మీరెటు పని బాట లేకుండా ఇక్కడ కూర్చున్నారు కదా, పనికి మళ్ళీ కబుర్లు చెప్తూ ఇంటికి వెళ్ళి ఇంటి తలుపులు వేశానో లేదో చూసొద్దామని మిమ్మల్ని కాపలాగా పెట్టి వెళ్ళాను, వేసి వచ్చేసాను తలుపులను కిటికీలు, నా పని నేను చేసుకుంటాను అని అంటుందంటండి. అలాగే మీరు చెప్పారని నేను ఆయనతో గొడవ పడలేను, మా బాధ్యతలు ఏంటో మాకు తెలుసు, మా కుటుంబం యొక్క విలువలేంటో మాకు తెలుసు, కాబట్టి మా కాపురంలో గొడవలు పెట్టాలని చూడకుండా మీ పనులు మీరు చూసుకుంటే మంచిది అని చక్కగా మంచి హితపోత చేసి ఆ అమ్మాయి వెళ్తుందంటండి. చూసారా ఎంత చక్కగా చెప్పిందో, చిన్నదైనా కానీ. ఇలాగే మన సొసైటీలో చాలామంది ఉంటారండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు, ఎదుటి వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ కాపురాల గురించి జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటారు, సహజంగా వాళ్ళ మధ్య గొడవలు రావు. ఈ 3వ వ్యక్తి 4వ వ్యక్తి మూలానే గొడవలు వస్తూ ఉంటాయి, వాళ్ళు చెప్పే మాటల మూలంగా. కాబట్టి ఎంతో సంయమనంగా ఎవరు ఏది చెప్పినా వినొద్దంట్లా వినండి, విని వదిలేయండి. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి కాపురంలో గొడవలు పెట్టుకోకండి. చక్కగా వాళ్ళు చెప్పేది వినాలి, విన్నట్టుగా వదిలేయాలి, మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన ఇంటి బాధ్యతలు ఏంటి, మన పిల్లలేంటి, మన ఇంటి గౌరవం ఏంటని భార్యాభర్తలు మన ఇద్దరికే తెలుస్తుంది తప్ప ఎదుటి వాళ్ళకి తెలియదు కదా. చెప్పేవాళ్ళు 100 చెప్తారు కాపురాలు కూల్చడానికి, వినాలా లేదా అనే విఘ్నత మన మీదే ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. ఇదండి ఇవాళ చిన్న కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరొక చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.